తెలంగాణలోని గవర్నమెంట్ ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ఇంపార్టెంట్ అప్డేట్. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి వాటికి అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. నిర్ణీత గడువులోగా దీనికి అప్లై చేసుకోవాలని సూచించింది. కాలేజీలను నడిపేందుకు ఈ అఫిలియేషన్ తప్పనిసరి. కొత్త కళాశాలలతో పాటు ఇప్పటికే రన్ అవుతున్న వాటికి ఇది అవసరం అవుతుంది. ప్రతి సంవత్సరం దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం క్లాసులు మొదలయ్యే నాటికి అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీంట్లో భాగంగా ఏప్రిల్ 5 నుంచి మే 4 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఆలస్య రుసుముతో కాలేజీల యాజమాన్యాలు జూన్ 8వ తేదీ దాకా అప్లై చేసుకోవచ్చు. అనంతరం అఫిలియేషన్ పొందిన విద్యాసంస్థల వివరాలను అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వాటిలోనే స్టూడెంట్స్ చేరాలని ఇంటర్ బోర్డు సూచించింది. దీంతో పాటు వచ్చే ఏడాదికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. వర్కింగ్ డేస్, హాలిడేస్, ఎగ్జామ్ షెడ్యూల్ వంటివి అందులో ఉన్నాయి. దీని ప్రకారం 2025-26లో ఇంటర్ కాలేజీలు 226 రోజులు నడుస్తాయి. జూన్ 2వ తేదీ నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసులు మొదలవుతాయి. ఇంటర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇస్తారు. 2026 జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. వీటిని కాలేజీలు పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది.